జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతదేశం ఇంధన అవసరాల కోసం ఇప్పటి వరకు ఎక్కువగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడతా ఉన్నింది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతారు, యుఏఈ లాంటి దేశాల నుంచి ఎల్పిజి అలాగే చమురు దిగుమతులు ఎక్కువగా చేసుకుంటా ఉన్నింది. కానీ ఇప్పుడు మన భారతదేశం తన లెక్కలైతే పూర్తిగా మార్చేసింది. ఒకే ప్రాంతం మీద ఆధారపడితే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం వస్తుందని చెప్పేసి అర్థమైతే చేసుకునింది. అందుకే ఇప్పుడు మన భారత ప్రభుత్వం అమెరికా నుంచి పెద్ద మొత్తంలో ఎల్పిజి దిగుమతులను అయితే పెంచుతుంది. ఇది సాధారణ నిర్ణయం అయితే కాదు. దేశ ఇంధన భద్రత, తక్కువ ధర, అలాగే సురక్షిత సరఫరా, అలాగే గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిడిని తగ్గించుకోవడం అంటే ఆల్ ఇన్ వన్ ప్లాన్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో షెల్ గ్యాస్ ఉత్పత్తి బాగానే పెరిగింది. అక్కడ టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉండటం వల్ల గ్యాస్ తక్కువ ఖర్చుతో దొరుకుతుంది. అందుకే గల్ఫ్ దేశాల ధరలతో పోలిస్తే అమెరికా గ్యాసు భారత్కు చాలా లాభసాటిగా మారుతుంది. ఇంకో పెద్ద విషయం ఏంటయ్యా అంటే అమెరికాతో దీర్ఘకాలిక కాంట్రాక్టులు కనుక చేసుకుంటే ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం తగ్గుతుంది. మార్కెట్లో రేట్లు ఒకవేళ ఎగబాకినా భారత్కు కొంత స్థిరమైనటువంటి ధరకు గ్యాస్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది మన దేశానికి పెద్ద లాభం కూడా. గల్ఫ్ ప్రాంతం అంటే ఎప్పుడు ఏదో ఒక టెన్షన్. ఎందుకంటే తెలుసు కదా మీకు కూడా, పొరంబోగం ఉండా గుడుకులు, యుద్ధ వాతావరణం, రాజకీయ గొడవలు, దేశాల మధ్యన కక్షలు, ఈ విధంగా ఎప్పుడు కూడా ఏదో ఒక రిస్క్ అయితే ఉంటుంది. అలాంటి ప్రాంతం మీద పూర్తి స్థాయిలో ఆధారపడడం చెప్పాలంటే ఇంధన భద్రతకు మంచిదైతే కాదు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటటువంటి నౌకలు ఈ హోర్ముజ్ జలసంధి లాంటి ఉద్రిక్త ప్రాంతాల గుండా రావాల్సి ఉంటుంది. అక్కడ ఏదైనా దాడి జరిగినా, వివాదం వచ్చినా సరఫరా ఆగిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. అలాంటి సమయంలో మన భారత్లో గ్యాస్ కొరత రాకుండా ముందుగానే మన మోడీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అయితే సిద్ధం చేస్తుంది. అమెరికా నుంచి వచ్చేటటువంటి మార్గం ఒకవేళ దూరమైనా కూడా సరఫరా విషయంలో మరింత సురక్షితంగా ఉంటుంది. అందుకే భారత్ కేవలం మిడిల్ ఈస్ట్ మీదనే ఆధారపడకుండా అమెరికా లాంటి నమ్మకమైనటువంటి భాగస్వామిని అయితే ఎంచుకుంటుంది. ఇది గల్ఫ్ దేశాలకు కూడా ఒక సైలెంట్ మెసేజ్. భారత్ ఎవరి మీద పూర్తిగా ఆధారపడే దేశం అయితే కాదు. మన అవసరాలు, మన ప్రయోజనాలు చూసుకుని నిర్ణయాలు తీసుకునేటటువంటి దేశం. ఎవరు తక్కువ ధరకు భద్రంగా నమ్మకంగా ఇస్తారో వాళ్ళతోనే భారత్ ముందుకైతే పోతుంది. ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలు ఈ ధరల విషయంలో వాళ్ళకు నచ్చినట్టుగా ఆ పరిస్థితి అయితే ఉంటా ఉన్నది. కానీ ఇప్పుడు అమెరికా నుంచి కొనుగోళ్లు కనుక పెరిగితే భారత్కు ఈ బేరసారాల శక్తి అయితే పెరుగుతుంది. అంటే గల్ఫ్ దేశాలు కూడా భారత్ను తేలిగ్గా తీసుకోలేవు. భారత్ను ఇప్పుడు అమెరికా, రష్యా అలాగే గల్ఫ్ దేశాలు అన్ని వైపుల నుంచి ఇంధన సరఫరాను సమతుల్యం అయితే చేస్తుంది. ఒక వైపు నుంచి సరఫరా ఆగిపోయినా మరోవైపు నుంచి ఇంధనం అందే విధంగా ముందుగానే ప్లాన్ చేస్తుంది. ఇదే అసలైనటువంటి ఎనర్జీ సెక్యూరిటీ. అంతేనా కాదా? ఇక దేశంలో ఎల్పిజి డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది కుటుంబాలు ఈ వంట చెరుకు, బొగ్గు వీటిలన్నిట్లు కూడా వదిలిపెట్టి గ్యాస్ వైపు వచ్చేసినాయి. ఇప్పుడు ఎవరు కట్టెలు పెట్టి పోయి మంటేసేవాళ్ళు ఎవరు లేరు కదా. పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందడంతో గ్రామాల్లో ఈ ఎల్పిజి వినియోగం ఊహించని స్థాయికి అయితే పోయింది. 2015లో దేశంలో ఎల్పిజి వినియోగదారుల సంఖ్య దాదాపుగా 14.8 కోట్లు మాత్రమే. ఇప్పుడు అది 33.3 కోట్లకైతే చేరుకునింది. అంటే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ అయితే పెరిగింది. ఉజ్వల యోజన ద్వారా 10 కోట్లకు పైగా మహిళలు లబ్ధినైతే పొందినారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎల్పిజి వినియోగదారుగా మారింది. దేశంలో వార్షిక ఎల్పిజి వినియోగం సుమారుగా 33.2 మిలియన్ టన్నులకైతే చేరింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 6% వృద్ధి అయితే నమోదైంది. ఇది చిన్న విషయం అయితే కాదు. ఎల్పిజి ఇప్పుడు కేవలం ఇంటి వంటగదికే పరిమితం అయితే కాదు. ఈ పెట్రోకెమికల్ రంగం, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఈ విధంగా అన్ని చోట్ల కూడా ఈ గ్యాస్ వినియోగం అనేది పెరుగుతుంది. అంటే భవిష్యత్తులో కూడా భారత్కు భారీగా గ్యాస్ అవసరం అయితే ఉంటుంది. అందుకే మన మోడీ ప్రభుత్వం ముందు చూపుతో పనిచేస్తుంది. కేవలం ఈ గల్ఫ్ దేశాలపైనే ఆధారపడితే రేపు వాళ్ళు ధరలు పెంచినా, ఒత్తిడి తెచ్చినా మనం ఇబ్బందుల్లో పడతాం. కానీ అమెరికా లాంటి మరో పెద్ద సరఫరాదారును తీసుకురావడం వల్ల భారత్ చేతిలో బలమైన
బలమైనటువంటి ప్రత్యామ్నాయం అయితే ఉంటుంది. అమెరికా నుంచి ఈ ఇంధన దిగుమతులు పెరగడం వల్ల భారత్ అమెరికా సంబంధాలు కూడా మరింతగా బలపడుతున్నాయి. ఇది కేవలం గ్యాస్ కొనుగోలు కాదు, ఇది వ్యూహాత్మక భాగస్వామ్యం. రక్షణ, ఆర్థిక రంగాల మాదిరిగానే ఇంధన రంగంలో కూడా రెండు దేశాలు దగ్గరవుతున్నాయి. ఇది అమెరికాతో వాణిజ్య లోటును కూడా కొంతవరకు అయితే సమతుల్యం అయితే చేస్తుంది. భారత్ అమెరికా నుంచి ఎల్పిజి, ఎల్ఎన్జి అలాగే ఈ ముడి చమురు కొనుగోలు పెంచితే రెండు దేశాల మధ్యన కూడా ఈ వాణిజ్య బంధం అనేది మరింత దృఢంగా మారుతుంది. మొత్తానికి మన భారత్ ఇప్పుడు ఎవరి పీడలోనూ కూడా ఉండే దేశం అయితే కాదు. సౌదీ అరేబియా, ఖతార్ లాంటి దిక్కుమాలిన దేశాల పీడ కూడా మెల్లగా ఈ విరగడైతే చేసుకుంటుంది. మన దేశ ప్రయోజనమే ముందు, మన ప్రజల ఇంధన భద్రతే ముందు, మన ఆర్థిక లాభమే ముందు అనే విధంగా మన మోడీ ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది. అది విషయం. చూసారా? అట్లుంటుంది మోడీ గారితో పెట్టుకుంటే. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మన మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అద్భుతమైన నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.